హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నూస్ నంబర్ ఎపిసోడ్ 21. ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు జాన్ హాప్కిన్స్ స్కూల్స్ వాళ్ళ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు 5G అనేది ఇండియన్ ఓన్ టెక్నాలజీ, ఏ కంట్రీ నుంచి మనం ఆ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకోలేదని చెప్తున్నారు. అదేవిధంగా మనం వేరే కంట్రీస్ కూడా కావాలంటే మన 5G టెక్నాలజీని షేర్ చేస్తామని చెప్తున్నారు. అలాగే 2024 కల్లా మన ఇండియా మొత్తం 5G అనేది సర్క్యులేట్ అవుతుందని చెప్తున్నారు. కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఓలా, యూబర్, ర్యాపిడో ఆటో ట్యాక్సీస్ని మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పారు. ఈసారి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫేర్స్ కన్నా 10% ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ GSTతో కలిపి. అలాగే 15 days లోపల కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఆటో ఫేర్స్ అనేవి రెడీ చేయాలని చెప్తున్నారు. ట్విట్టర్ తన కొత్త అప్డేట్లో మన ఐడిని ఎవరెవరు ట్యాగ్ చేయాలనే కంట్రోల్ ఫీచర్ని మనకు తీసుకొచ్చారు. మన ఫాలోవర్సే మనల్ని ట్యాగ్ చేయాలా, లేకపోతే పబ్లిక్ అందరూ ట్యాగ్ చేయొచ్చా, ఆర్ అసలు ఎవరూ ట్యాగ్ చేయకూడదనే ఫీచర్ని తీసుకొచ్చారు. రియల్మీ కేర్ ప్లస్ సర్వీస్ సిస్టమ్ని ఇండియాలో లాంచ్ చేశారు. ఈ సర్వీస్ సిస్టంలో ఎక్స్టెండెడ్ వారంటీ ప్లాన్, యాక్సిడెంటల్ వారంటీ ప్లాన్, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ని తీసుకొచ్చారు. అలాగే రియల్మీ స్టాఫ్ మెంబర్స్తో మాట్లాడి మనకు సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో, అలాగే జెన్యూన్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయని కూడా మాట్లాడచ్చు. ఈ సర్వీస్ ప్లాన్ని 489 రూపీస్కి లాంచ్ చేశారు. జియో ఒక 12 రీఛార్జ్ ప్లాన్స్లో ఇంక నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ డిస్కంటిన్యూ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఓన్లీ 1499 ప్లాన్ అండ్ 4199 ప్లాన్లో మాత్రమే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ప్లాన్స్లో ఇంక నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉండదు. అక్టోబర్ 25th రిలీజ్ అవుతున్న అక్షయ్ కుమార్ గారి రామ్ సేతు మూవీ రామ్ సేతు అనే గేమ్ని ఆండ్రాయిడ్ అండ్ iOSకి తీసుకొచ్చారు. యాపిల్ అనలిస్ట్ అయిన మింగ్చూక్యూ రిపోర్ట్ ప్రకారం చైనా లాక్డౌన్స్ వల్ల యాపిల్ తన మేజర్ పోర్షన్ ఆఫ్ ఐఫోన్ ప్రొడక్షన్ని ఇండియాకి మూవ్ చేస్తున్నారు అండ్ మ్యాక్బుక్ ప్రొడక్షన్ని థైలాండ్కి మూవ్ చేస్తున్నారని చెప్తున్నారు. గూగుల్ తమ యూజర్స్ యూజ్ చేస్తున్న ఆండ్రాయిడ్ అండ్ క్రోమ్కి ఇంకా సేఫ్టీని ఇంప్రూవ్ చేయడానికి పాస్కీస్ అనే ఫీచర్ని రోల్అవుట్ చేస్తున్నారు. పాస్కీస్ అనేవి ఫిషింగ్ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మన మొబైల్స్లోనే పాస్కీస్ అనేవి స్టోర్ చేసుకొని మనకు కావాల్సిన యాప్స్లో సైన్ ఇన్ అవ్వచ్చు. మైక్రోసాఫ్ట్ క్యాన్వాకి కాంపిటీషన్గా మైక్రోసాఫ్ట్ డిజైనర్ యాప్ని లాంచ్ చేశారు. మైక్రోసాఫ్ట్ డిజైనర్ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వర్క్ అవుతుంది. ఈ యాప్ యూజ్ చేసుకొని మనం ఇమేజ్ క్రియేషన్స్ కానీ గ్రాఫిక్ డిజైన్స్ కానీ చేయొచ్చు. అండ్ మైక్రోసాఫ్ట్ డిజైనర్ యాప్ మైక్రోసాఫ్ట్ 365 సబ్స్క్రిప్షన్తో ఇంక్లూడ్ అవుతుంది. ఐనాక్స్ మల్టీప్లెక్స్ వాళ్ళు ICCతో అగ్రిమెంట్ అయ్యి ఇండియా ఆడుతున్న ప్రతి T20 వరల్డ్ కప్ మ్యాచ్ని వాళ్ళ మూవీ థియేటర్లోని స్ట్రీమ్ చేస్తారు. మన ఇండియన్ పేమెంట్ సిస్టమ్ అయిన UPI అండ్ రూపే కార్డ్స్ ఓమన్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఓమన్లో కూడా మన UPI అండ్ రూపే కార్డ్స్ని యూజ్ చేయొచ్చు. స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఇంక నుంచి 10,000 అండ్ అబోవ్ లాంచ్ అవుతున్న మొబైల్స్ని 4G డిస్కంటిన్యూ చేసి 5Gతో తీసుకొస్తున్నారు. ఈ టెక్ న్యూస్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.